యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉన్నాయి. సింహాసనానికి సమీపంగా ఉన్న దేవదూతల గురించిన చక్కని ప్రస్తావన యెషయా ప్రవక్త దర్శనంలో చూస్తున్న విధానాన్ని వివరిస్తున్నాడు. దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి సమీపంగా 6 రెక్కలు గల దూతలు ఉన్నాయి. ఈ దూతలు 6 రెక్కలతో ఏం చేస్తున్నాయి అన్న విషయాన్ని కూడా చాలా చక్కగా రాయించారు పరిశుద్ధాత్ముడు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలు ఎగిరి వెళ్ళిపోతున్నాయి. సింహాసనం పైగా ఎగురుతా ఉన్నాయి. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఏ దృశ్యానైతే యెషయా ప్రవక్త గారు మాట్లాడారో అదే దృశ్యాన్ని మనం కళ్ళారా చూస్తాం. పరలోకంలో ఆ దూతలు ఎక్కడున్నాయి, వాటి రెక్కలు ఎన్ని ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయో మనం ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధి నిలబడినప్పుడు ఆయన సింహాసనం కాడ కనబడే దూత గణం, శరాపులు అన్నారు, మహాదూతలు అన్నారు. వీటికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి. ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాలు కప్పుకున్నాయి. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలి. రెక్కలతో పైకి ఎగురుతా ఉన్నాయి. చెప్పకని చెబుతున్నాయి. ఒకరోజు మనం కూడా ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు రెక్కలు దాల్చినట్లుగా మనం కూడా ఎగిరి వెళ్ళిపోతాము. దేవుడికి మహిమ కలుగునుగాక. యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని యోబు గారు ప్రస్తావించారు. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అనే కదా అర్థం. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. బలవంతులు, ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, లేక వ్యాయామం చేస్తే వచ్చే బలమా? ఎలా సంపాదించుకోవాలి ఈ బలం? ఇది భౌతిక సంబంధమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఈ ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి మీతో నేను మాట్లాడుతా. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో ప్రస్తావన మనం చూస్తున్నాం. మొర్దెకై బలమును గురించి అని ఒక సామాన్య చిరుద్యోగిని గురించి దేవుడు చెప్తున్నాడు. మొర్దెకై బలమును గురించి. సంసోను బలాన్ని గురించి అంటే చెప్పే పల్లె. సంసోను బలాఢ్యుడు, పనిగొట్టుకొని మాట్లాడే అవసరం లేదు. ఒక సామాన్యమైన వ్యక్తి గురించి దేవుడు అన్నాడు మొర్దెకై బలాన్ని గురించి. ఎవరి మొర్దెకై? అసలు ఇతను ఎవరు? ఈ వివరాల కోసం ఎస్తేరు గ్రంథాన్ని కాస్త మీకు ధ్యానపూర్వకంగా పరిచయం చేశాను. ఇతను రాజంతపురం కాడ ఒక ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడు. ఇతను బెన్యామీను గోత్రికుడు కూడా చెప్పబడింది. ఎస్తేరు 2వ అధ్యాయం 20-21 వచనం ప్రకారంగా ఈ మొర్దెకై ద్వారపాలకుడిగా పనిచేస్తున్న ఈ వ్యక్తి ఒకనొక సందర్భంలో రాజు ప్రాణాల్ని, ఆ దేశాన్ని ఏలే రాజు ప్రాణాల్ని కాపాడాడని, అలా కాపాడు విషయంలో తన నమ్మకత్వాన్ని కనపరిచాడని సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకమైన వారికి మెండైన దీవెనలు, నమ్మకస్తునికి మెండైన దీవెనలు. ఏ విషయాలు నమ్మకం ఉండాలి? బైబిల్ ఒకే ఒక మాట చెప్పింది, అన్ని విషయాల్లో అని. మీ క్షేమాభివృద్ధి కొరకు 5 విషయాలు మీ ఎదుట తీసుకొచ్చాను. ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకం ఉండాలి. 2, ఒక విశ్వాసి ఎవరి ద్వారా అయితే రక్షణ సువార్త దేవుడు వినిపించాడో ఆత్మీయ తండ్రి లేక ఆత్మీయ నాయకుడు సంఘ కాపురి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు రక్షించి మన గాల్లో వదిలేయలే. ఒక సహవాసంలో నిలిపాడు, ఒక సంఘంలో నిలిపాడు. మనం వెళ్ళే సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రార్థనలు కుదిరినప్పుడు లేకపోతే వీలైనప్పుడు కాదు, నమ్మకంగా ఖచ్చితంగా క్రమంగా దేవుని సన్నిధిలో అగపడే విషయంలో బాధ్యత కలిగి ఉండడం దేవుని మందిరంలో కనపరిచే నమ్మకత్వం.
అలాగే దేవుడు ఏ మందిరంలోకి అయితే వెళ్తానో ఆ మందిరంలో ఏదో ఒక పరిచర్య, మన ఇష్టంతో అవ్వచ్చు, దేవుని ఆలోచనతో అవ్వచ్చు, సేవకుల సహకారంతో అవ్వచ్చు, ఏదో ఒక పరిచర్య మనకు అప్పగించబడుద్ది. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జ్ఞానం కలిగి నడవాలని, డబ్బుల విషయంలో ఒక నమ్మకత్వాన్ని కనపరచాలని పరిశుద్ధ గ్రంథం ప్రస్తావించింది. 4వ సందర్భాన్ని మీతో నేను మాట్లాడుతున్న పరిచర్యలో నమ్మకస్తులు. బైబిల్లో భక్త జనాన్ని గురించిన చక్కటి వివరణ మనం చూసాం. మోషే నాయకత్వంలో అహరోను కనబడ్డారు, మోషే నాయకత్వంలో యెహోషువ కనబడ్డారు, ఏలియా నాయకత్వంలో ఎలీషా మనకు కనబడ్డారు, ఎలీషా నాయకత్వంలో గెహాజీ కనబడుతున్నాడు. క్రొత్త నిబంధనకు వస్తే పౌలు గారి దగ్గర బలపడి సేవ తరఫీదు పొంది సేవలో కొనసాగించడం చాలా మంది ఉన్నారు. కానీ పౌలు గారు ఒక్క వ్యక్తి గురించే ఒక చక్కని సాక్ష్యం చెప్పాడు. నా ప్రియ కుమారుడైన తిమోతి, మై డియర్ బిలవ్డ్ సన్, నా ప్రియ కుమారుడా అని. అంటే పౌలు దగ్గర నమ్మకంగా తిమోతి కనబడుతున్నాడు. గడిచిన వారాల్లో అహరోను గురించిన వివరాన్ని మీకు ఇచ్చా. నమ్మకంగా దేవుని ఎదుట సేవకుని ఎదుట ఉన్నప్పుడు వాళ్ళు ఎలా దీవించబడ్డారు. యెహోషువ గురించి చెప్పాను. గడిచిన 3 వారాలు పైబడి ఎలీషా గారి గురించిన వివరాలు మీకు ఇచ్చాను. ఈరోజు ఎలీషా ఎదుట దేవుని పనిలో కనబడుతున్న గెహాజీని గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, గెహాజీ ఎలీషా ఎదుట తెల్లని కుష్టుతో నింపబడి రోగాన్ని కొనుక్కు తెచ్చుకున్న అనుభవం విధానం కనబడతా ఉంది. ఇప్పుడు దాకా నమ్మకంగా నడిచిన వాళ్ళు మనం చూసాం. నమ్మకంగా కొనసాగుతా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన దుర్బుద్ధిని కనపరిచి శాపానికి ఎలా దగ్గరయ్యాడో ఈరోజు మనం నేర్చుకునే వ్యక్తిగా మనం నేర్చుకునే చక్కని పాఠం ఉంది. మనం దేవుని ఎదుట నమ్మకం ఉంటే దాని ప్రతిఫలం చూస్తాం. అపనమ్మకత్వం కనబరిస్తే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో కూడా బైబిల్ ప్రస్తావించింది. దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించి వచ్చిన ఒక గెహాజీనే దేవుడు క్షమించకపోతే ఈరోజు విశ్వాసులుగా కొనసాగుతున్న మిమ్మలను దేవుడు క్షమిస్తాడు అనుకొని బుద్ధిహీనంగా నడవడం చాలా పొరపాటు. అంటే దేవుడు క్షమిస్తాడు. ఆయన చూపి ఆ ప్రేమను చులకనగా చూస్తే నష్టపోయేది మనమే. ఆయన ఎప్పటికీ క్షమిస్తాడు. బైబిల్ చెబుతుంది దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటుందట, ఆయన దయ తరతరాలుగా ఉంటుంది. ఆమేన్. అలాగని ఆయన ప్రేమను చులకనగా చూస్తే మాత్రం నష్టపోతాం. ఆయన మన జీవితాల్లో కలగజేసుకున్నంత వరకు ఏ దుర్పరిస్థితి మనకు రాదు. ఆయన మన విషయంలో మౌనమైపోయాడా ఇంకంతే, సైతాను గాడు చెలరేగుతాడు నీ జీవితంలో. జాగ్రత్తగా మనసు పెడదాం. ఈ గెహాజీని గురించిన కొన్ని వివరాలు మీ ఎదురు తీసుకొని వస్తాను. గెహాజీలో 2 భాగాలు మీకు కనబడతాయి. ఓ మంచి పరిచారకుడు కనబడుతున్నాడు గెహాజీ. కొంత భాగం మట్టుకు గెహాజీ నమ్మకంగా ఓ మంచి పరిచారకుడికి కొనసాగాడు. నయమాన్ ఎంటర్ అయిన తర్వాత నయమాన్ తీసుకొచ్చిన ఆ ధనాన్ని లేక ఆ సుఖభోగాలకి అనుభవించగలిగిన ఆ సామర్థ్యంతో కూడిన ఆ ధనాన్ని చూసినప్పుడు గెహాజీలో నా బుద్ధి బయటపడింది. దాని ద్వారా ఏ నష్టాన్ని పొందాడో గమ్యం తప్పిన గెహాజీ. ఈ 2 అనుభవాల గురించి మాట్లాడుతా దేవుడు ఎలాంటి సేవకులు కోరుకుంటాడో కూడా కొన్ని విషయాల మీద తీసుకొని వస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 26వ వచన భాగం చదవండి. రాజుల 2వ పుస్తకం అడగమని ఎవరెవరు? తన పనివాడైన గెహాజీతో
జాగ్రత్తనండి. ఎలీషా గారు కూర్చోనని గెహాజీ మీకు నిలబడి కనబడుతున్నాడు కదా, అక్కడ ఒక సంభాషణ మీకు కనబడుతుంది. సునేమి గనురాలు ఇంటికాడ ఉన్నారు వాళ్ళు. ఆయన కొరకు ఏర్పాటు చేసినది ఆ బల్ల, ఆ దీపం. ఆ గదిలో ఉండి గెహాజీతో అన్నాడు, ఎలీషా పాస్టర్ గారు ఆమె ఒకసారి రమ్మని చెప్పాయని. ఈ గెహాజీని గురించి ఏం రాయబడిందంటే, పనివాడు అన్న పదం రాయబడింది. నేను అంత మునుపు ఈ అధ్యాయం చదివేటప్పుడు పనివాడని ఉందేంది, గెహాజీ వచ్చింది సేవ కొరకు కదా, బైబిల్లో పనివాడని రాయబడి ఉందేంది. ఆ మాట నేను చాలాసార్లు ఆలోచించాను. పనివాడేంటి, పాలేరు కాదు కదా, జీతానికి లేడు కదా, ఒక సేవకుడు దగ్గర తర్ఫీదుకు వచ్చాడు కదా గెహాజీ అన్న వ్యక్తి. మరి తన గురించి శిష్యుడనో పరిచారకుడని రాయాలి కదా. కానీ ఏమని ప్రశ్న, పనివాడు. నేను దైవ క్రమాన్ని ఎరిగి దైవిక అనుభవాన్ని గురించి నా గమనానికి వచ్చినప్పుడు ఈ పదం చాలా పాఠాలు నేర్పింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పనివాడు, పనికి మానుడైతే కాదు. ఎవరెతను? పనోడు, పనితనగల్లోడు, పనికి మానుడైతే కాదు. ప్రయోజకుడు, నిష్ప్రయోజకుడైతే కాదు. చాలా చక్కగా ఎలీషా దగ్గర పరిచర్లో ఒదిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అసలు పరిశుద్ధాత్ముడు గెహాజీ గురించి పనివాడు అని రాయడానికి ఇష్టపడ్డాడంటే అసలు ఎంతగా ఒదిగుండాలి అతను. ఎక్కడ కూడా కించపరచబడినట్టు కానీ నన్ను కాస్త కించపరిచాడు ఎలీషా పాస్టర్ గారు, లేకపోతే నన్ను చులకనగా మాట్లాడుతున్నాడు, ఈ భావన అతనిలో కనబడలే. అసలు పరిశుద్ధాత్ముడే పనివాడైన గెహాజీ అని రాయడానికి ఇష్టపడ్డాడంటే అసలు అతని పనితనాన్ని చూడండి. ప్రయోజనకరంగా కనబడుతున్నాడు. ఇతను పనికి మాలోడైతే కాదు, దేవుని పనిలో ప్రయోజనకరంగా ఉండాలని ఆశపడ్డ వ్యక్తి. ఆశ్చర్యం, ఈ గెహాజీ ఎలీషా ప్రవక్త లాంటి ఒక దైవజనుడి దగ్గర అందుబాటులోకి వచ్చాడంటే గెహాజీకి దేవుడిచ్చిన ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత చక్కని అవకాశం. దేవుని పనిలో నిమగ్నమై కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, తన సుఖ సౌఖ్యాలు విడిచిపెట్టేశాడు, పెళ్లి చేసుకొని లేకపోతే కుటుంబం మీద ఆనుకొని కొనసాగకుండా ఒక ప్రతిష్టత కలిగి, ఒక దైవిక రోషం కలిగి దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించుకున్న ఒక ఎలీషా వంటి ఒక గొప్ప దైవజనుడికి అందుబాటులోకి వచ్చాడంటే ఎంత ఆశీర్వాదం. ఎలీషా దగ్గర చాలా మంది ఉన్నారు, ప్రవక్తల శిష్యులుగా పిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యెరికోలో ఆయా ప్రాంతాల్లో ప్రవక్తల శిష్యులుగా పిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఎవరి గురించి ప్రస్తావన మనకు కనబడలే. గెహాజీ పేరు రాసి అతని గురించి పరిశుద్ధపడి అంటాడు, పనివాడైన గెహాజీ. సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడ తనతో ఉండే అవకాశాన్ని, ఆధిక్యతను పొందుకున్న వ్యక్తి. అంటే ఎలీషా లాగా దేవుని సేవలో బలంగా వాడబడాలనుకున్నాడు. ఏలియా దగ్గర ఉన్న ఎలీషా రెండంతల ఆత్మ కలిగి వాడబడితే ఈ ఎలీషా దగ్గర ఉన్న నేను ఇంకెంత బలమైన సేవ చేయాలి అని ఆశ కలిగి, ఇటువంటి సేవకుడి దగ్గర ఉంటే నేను ఇంకా పదునైపడతానని ఆశ కలిగి వచ్చాడు. ఒక ఆలోచన కలిగి దేవుని పని కొరకు తను అప్పగించుకున్నాడు. గెహాజీని దేవుడు పిలిచిన దాఖలాలు లేవు. ఏలియాతో ఎలీషా గురించి దేవుడు మాట్లాడాడు. ఎలీషాతో గెహాజీ గురించి మాట్లాడిన దాఖలాలు బైబిల్లో మనకి ఎక్కడ కనబడవు. అంటే తను అప్పగించుకున్నాడు. ఒక అర్పణ కలిగిన ఆలోచన, సమర్పణ అనుభవం కలిగిన వ్యక్తిగా గెహాజీ మనకు కనబడుతున్నాడు.
ఎంత ఆశీర్వాదం అండి. ఈ గెహాజీకి ఉన్న ఆసక్తిని బట్టి, ఆశను బట్టి దేవుడు సేవకునికి సమీపంగా మార్చాడంటే అది ఎంత ఆశీర్వాదం, అదెంత ప్రయోజనకరం అండి. ఈ వ్యక్తి పనివాడుగా కనబడుతున్నాడు, పనికి మాలోడైతే కాదు. దేవుని పని కొరకు పదును పెట్టబడాలి. నేను కూడా రోషం కలిగి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని చేతుల బలమైన బాణంగా వాడబడాలని ఆశతో వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అతనిలో ఏ ఆలోచన, అనాలోచిత విధానం కనబడలేదు కనుక పనివాడైన గెహాజీ అని రాశాడు. ఈ గెహాజీ అన్న వ్యక్తి రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కనబడుతున్నాడు. ఈ 2 అధ్యాయంలోనే ఉన్నాడండి ఈ మనిషి. 6వ అధ్యాయం కనుమరుగైపోయాడు. 5వ అధ్యాయం చివరి వచనంలోకి వస్తే తెల్లని కుష్టుతో నింపబడి ఎలీషా ఎదుట నుండి వెళ్ళిపోయాడని బైబిల్ చెబుతుంది. మరలా 8వ అధ్యాయంలో కనబడతాడు ఈ మహాభక్తుడు. ఒక రాజు, ఆ ప్రాంతనేలే రాజు గెహాజీని పిలిచి, ఎవరో చెప్పుంటారు, అయ్యా ఎలీషా లాంటి గొప్ప దైవజనుడి దగ్గర పరిచారకుడు ఉన్న వ్యక్తి అయ్యి అనగానే ఆ వ్యక్తిని పిలిపించుకొని ఎలీషా చేసిన అద్భుతాల గురించి విన్నాడు. ఒక రాజు అంటే గెహాజీ ఎలీషాతో పాటు సమపాలుగా పేరుగాంచాడు. ఒక దైవజనుడు వెంబడించిన దైవ సేవకుడు సమీపంగా ఉంటే ఆటోమేటిక్గా సేవకుడి మీద ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు అందుబాటులో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా అందిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అబ్రాహామును దేవుడు పిలిచాడండి, లోతును పిలవలే. అలాగని అబ్రాహాము కూడా లోతు అబ్బాయి నాతో రమ్మలే. అబ్రాహాము తమ్ముడు కొడుకు లోతు, పెద్దనాన్న వరుస బాబాయ్ వరుస అవుతాడు. సొంత పెద్దనాన్న కానీ బాబాయ్ అయి ఉండాలి. లోతు వాళ్ళ నాన్న అబ్రాహాము ఇద్దరు రక్త సంబంధికులు, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు. లోతు తన తండ్రిని పోగొట్టుకున్నాడు. లోతు తండ్రి గురించి వివరాలు లేవు కానీ అబ్రాహాము తండ్రి గురించి, తెరాహు గురించి వివరాలు ఉన్నాయి. ఆశ్చర్యం, అబ్రాహాము వెళ్తుంటే అబ్రాహాముతో పాటు వెళ్ళిపోయాడు. దేవుడు రమ్మని లేదు, అబ్రాహాము రమ్మని లేదు, తానంటాడు తాను అబ్రాహాము వెంబడించేవాడికి ఆదికాండం 13వ అధ్యాయంలో ఆదికాండం 13వ అధ్యాయంలో ఇద్దరు కలిసి నివసించలేనంత ఆస్తిని పొందుకున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పిలబడిన వారిని, ఏర్పాట్లో ఉన్నవారిని వెంబడిస్తే దేవుని ఆశీర్వాదం మనం వెంబడిస్తాయి. ఎలీషాతో నడిచిన గెహాజీ పేరు కూడా ఎలీషాతో సమానంగా మారుమోగింది. దేవుడు అంత ఆధిక్యత ఎలీషాకి ఇచ్చాడు. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీకి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. పనివాడుగా కనబడుతున్నాడు, ప్రయోజకుడు, పనికి మానవుడైతే కాదు, మంచోడు. ఎలీషాతో పాటు చాలా ప్రాంతాలకు వెళ్ళాడు గెహాజీ. ఎక్కడ కూడా తొంటర పనులు కానీ, పనికి మాలిన వ్యవహారాలు కానీ, పిచ్చాపాటి ముచ్చట్లు కానీ, సాక్ష్యాన్ని పాటు చేసుకుని వ్యవహారాలు ఏమీ లేవు. సేవకుని కనిపెట్టుకొని ఉన్నాడంతే. ఎక్కడికి వెళ్ళినా సేవకుడు కనిపెట్టుకొని ఉన్నాడు. సేవకుడు గదిలో ఉంటే బయట ఉండేవాడు గెహాజీ. సేవకుడు లోపలుండి బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకున్నా, బయట ఉండి కనిపెట్టుకొని ఉన్నాడు. పాస్టర్ గారికి పడుకున్నాడు కదా, కాసేపు అలా ఊరు చూసి వద్దాం, చక్కర్ చేసి వద్దాం, లేదు. సేవకుడిని కనిపెట్టుకొని ఉన్నాడు. సునేమి గనురాలు ఇంటికాడ ఉన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సేవకునికి అందుబాటులో సమీపంగా గెహాజీ ఉన్నాడు. ఇంత భాగ్యాన్ని దేవుడిస్తే దాన్ని శాపంగా మార్చుకున్నాడు ఈ వ్యక్తి. ఈరోజు దేవుడు నీ జీవితంలో చాలా అవకాశాలు ఇస్తాడు.
వాటిని చేతులారా పాడు చేసుకుంటే మాత్రం నీ జీవితాన్ని నువ్వే నిష్ప్రయోజనంగా మార్చుకుంటావు. దేవుడు చాలా చక్కని అవకాశాలు ఇస్తాడు. దైవికంగా నడవడానికి, దైవికంగా బలపడడానికి, దైవికంగా ఉండడానికి చాలా ఆప్షన్స్ నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు వాటిని ఆన్ చేయకుండా లోక సంబంధమైన వాటిని ఆప్షన్స్ ఎంచుకొని ఉంటే నీ జీవితం భ్రష్టుపట్టుద్ది. లోకం వైపు చూడొద్దు. పౌలు దగ్గర చాలా మంది ఉన్నారని చెప్పాను కదా, వారిలో ఒకడు దేమ. ఈ దేమాను గురించి బైబిల్లో రాయబడిన మాట తెలుసా? దేమ లోక స్నేహాన్ని స్నేహించి పౌలును విడిచి వెళ్ళిపోయాడట. కొంతమంది అంతే, దేవుడు చక్కగా భక్తిలో నడవడానికి, భక్తి భావాలతో బలపడడానికి సేవకుని అందుబాటులో పెట్టినప్పుడు, సేవకుడికి అందుబాటులో ఉన్నప్పటికీ దుర్భర జీవితాలు కోరుకొని వాళ్ళు లేకపోలేదు. దేవుడు నీ ప్రయోజనం కొరకే సేవకుని అందుబాటులో పెడతాడు. నీ ప్రయోజనం కొరకే నిన్ను సేవకుడికి అందుబాటులో పెడతాడు. అలా ఉన్నప్పుడు లోకం వైపు చూడొద్దు, లోకాన్ని ఆశించొద్దు, లోకాన్ని జుర్రాలనుకోవద్దు, లోకంతో పెనవేసుకోవాలనుకోవద్దు. నువ్వు ఇటు అటు ఉండలేవు. నువ్వు భక్తి జీవితాన్ని పాడు చేసుకునే విధానంలో లోకాన్ని ఆశించావా, భక్తిలో ఉండలేవు, ప్రార్థనకి రాలేవు. అంతకాలితే చర్చి మానుకుంటావు, ప్రార్థన మానుకుంటావు, భక్తి మానుకుంటావు, కానీ లోకాన్ని మాత్రం గట్టిగా పట్టుకొని ఉంటావు. అది నీకు ఉరిగా మారుద్ది, అది నీకు ఉరిగా మారుద్ది. గెహాజీ జీవితం నేర్పే పాఠనిదే. నీ జీవితం శాపంగా మారుద్ది. తరతరాలు శాపం ఏలే పరిస్థితులు వస్తాయి. గెహాజీ జీవితంలో కన్నా తెల్లని కుష్టు తన తరతరాలు ఏలుతా వచ్చింది. జాగ్రత్త. సేవకుడిని దేవుడికి అందుబాటులో పెట్టినా, లేక నిన్ను సేవకుడికి అందుబాటులో పెట్టినా, దాని ఆప్షన్ ఒకటే, నువ్వు దైవికంగా కట్టబడతా, బలపడతా, ప్రభావితం చెందుతా, చక్కగా దేవుని కొరకు రోషంగా అమర్చబడతా ఉంటే నువ్వు ప్రకాశిస్తావంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలా కాకుండా నువ్వు మనిషివే సేవకునికి అందుబాటులో ఉండి, దేవునికి అందుబాటులో ఉండి, నీ మనసు లోకంలో ఉందనుకోండి, ఉపయోగం లేదు. నీ మనసు నేను బయటికి లాగుద్ది. జాగ్రత్త. భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని వెలిగించుకున్న తర్వాత దాన్ని ఆర్పొద్దు. బైబిల్లో మాట ఉంది, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి దేవుని దివ్యవాక్యమును రాబో యుగముల సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుడు అసాధ్యం, కష్టం. కొంతమంది చూడండి, ఒక ఉన్నతమైన అనుభవంలోకి వెళ్తారా, డాముని కింద పడతారు. వాడు దాకెళ్ళి అయ్యా ప్రార్థన మానుకుంటే ఎట్టరా అంటే, చాలే అయ్యా నీకంటే చాలా అనుభవాలు నాకు ఉన్నాయి. ఒకప్పుడు దేవుని సంధికి వచ్చాక ఆత్మ పొందుకున్నాడు అనుకోండి, ఇతగాడు చేసే ప్రయోగం అట్టు తెలుసా, తాగి ఉంటాడు. బాబాయ్ తాత అట్ట కాదు, నువ్వు ఒకప్పుడు చర్చికి బాగా వెళ్ళా ఉంటగా, మంచి విశ్వాసం ఉంటగా, ఎందుకు తేడా పడ్డావు? నా తలరాత అబ్బాయి, నా కర్మ తగలడింది అంటాడు. సర్లే అయిపోయింది, అది అయిపోయింది, చర్చికి రా అంటే, అబ్బో నాకు చెప్పి అంతడోడు అయ్యా, నాకు చెప్పి అంతడోడు అయ్యావా,
నాకు తెలియంది ఏమీ లేదు, నేను దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తిని అని తాగి అమ్మో ఇప్పుడు కూడా తగ్గలే. తాగుబోతు సన్నాసులకి దేవుని ఆత్మ వస్తుందండి అంటే ఇదా జిమ్మిక్కా లేకపోతే డ్రామాటిక్ వ్యవహారమా? దేవుని దుఃఖపరిచే వ్యవహారం చేయకూడదు. బైబిల్ చెబుతుంది, నువ్వు రుచి చూచిన తర్వాత పడిపోతే వెలిగించబడడం కష్టం. అట్లా కష్టతరంలోకి వెళ్ళక మునిపే నువ్వు మేలుకొని దేవుడి దగ్గరికి వస్తే మంచిది. పిచ్చి పిచ్చి ఆశగలేస్తా, లోకం జుర్రుతా, నీకు మేలు చెప్పినో నీకు మంచి చెప్పినోడికి తాటకులు కట్టే వ్యవహారం చేశావంటే నష్టపోతావు. బైబిల్ చెబుతుంది అదే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26. ఇదో కోణం, ఇంకో కోణంలో మనుషులు చూడండి. హెబ్రీ 10:26. అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకి గను బలి అర్పణ ఉండదు. కానీ జాగ్రత్త, బుద్ధిపూర్వకంగా తెలిసినప్పటికీ కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మాత్రం దేవుడు క్షమాపణ అందదు. నీకు తీర్పులోకి వెళ్ళిపోతాం. ఈ గెహాజీ అండి కొంతకాలం బాగానే నడిచాడు, బాగానే ప్రయాణం కట్టాడు. సడన్ గా తన బుద్ధి బయటపడటం వల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవునికి దూరం అయ్యే పరిధులు నీకు ఉండకూడదు. దేవునికి వేరయ్యే పరిధులకి నువ్వు అవకాశం ఇచ్చావా నష్టపోతావు. నేను మిమ్మల్ని మాట అడుగుతాను, మీలో ఎవరినన్నా నేను బలవంతం చేసిన బాప్తిని తీసుకోమని ఏమంటే? మిమ్మల్ని ఎవరన్నా నేను ఇంటికి వచ్చి బాప్తిని తీసుకో, నీకు మంచి జరుగుద్ది, మేలు జరుగుద్ది, పుణ్యం జరుగుద్ది, నీ పాపాలు పోతాయి, నీ దోషాలు పోతాయి, నీ రోగాలు పోతాయి, బాప్తిని తీసుకోమని చెప్పి బతుమలాడానా? మొత్తుకున్నానా? మీ అందరు బాప్తీలు ఎత్తాను, చెరుకో బైబిల్ ఎత్తాను, ఫోటో దిగండి అని ఒత్తిడి చేశానా? మీరు నన్ను బలవంతం చేశారు. బయటోడి వీళ్ళు బలవంతం చేసి బాప్తీలు ఎత్తున్నారు, వాళ్ళు గోల పెడుతున్నారు. నేనంటాను, బాబు మేము బలవంతం చేయట్లే, తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే బలవంతం చేస్తారు మమ్మల్ని. ఈరోజు ముస్తావా లేదా? ఇప్పుడు కల బాప్తిజం కావాలి నాకు, ఆన్ ది స్పాట్ ఇస్తావా లేదని మమ్మల్ని బలవంతం చేశారు వీళ్ళు. బయటోడేమో వీళ్ళు బలవంతం చేసి మాయ మాటలు చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళ కాడ డబ్బులు వసూలు చేసుకొని జీవితాలు గడుస్తున్నారని కొంతమంది టంకు కొడుతున్నారు. అటువంటి వాళ్ళకి అంటున్నా నేను, మేము బలవంతం చేయట్లే, వీళ్ళు బలవంతం చేసి మేము ఇస్తున్నాం బాప్తిజం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎందుకయ్యా? దేవుని కొరకు బ్రతుకుతా, నేను చర్చికి వస్తా, నేను నమ్మకంగా ఉంటాను. ఇప్పుడు నీవు ఇష్టపూర్వకం బాప్తిజం తీసుకున్నావు, ఇష్టపూర్వకం దేవుడి దగ్గరికి వచ్చావు, ఇష్టంతో దేవుడిని హత్తుకున్నావు. ఇప్పుడు అలా చేసి నువ్వు తెలిసి 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 నువ్వు మరలా అడుగు వెనక్కి వేస్తే మాత్రం నీ అడుగు పడేది నేతిలో కాదు, గొంతలో ఇరుకును పడతావు. జాగ్రత్త. పాపం చాలా ప్రమాదకరమైంది. అది మనల్ని ఆకర్షిస్తుంది. దాని ఆకర్షణకు లోబడి దానికి చిక్కామా, నువ్వు బయటికి వద్దామన్నా కూడా రాలేవు. అలాగని పాపంతో ఉంటే ప్రయోజనమా? నీ జీవితానికి విలువ ఉండదు, నీ జీవితానికి ఘనత ఉండదు. ఒకప్పుడు గౌరవించిన వాళ్ళే తిడతారు, ఒకప్పుడు మంచిగా అనుకున్న వాళ్ళే అమ్మో ఈ పిల్ల మంచిది అనుకున్నావు, లేకపోతే మంచిగా అనుకున్నావు, ఈ మామూలుడు కాదురా బాబు అని అవే నోరు మళ్ళీ మాట్లాడటం మొదలవుతాయి. విలువను పాటు చేసుకునే పరిస్థితిలో విలువ కలిగి బ్రతికితే అది నీ జీవితానికి ఘనత, విలువను పోగొట్టుకుని బతికే ఘనత. అవండి, ఒక పచ్చి తాగుబోతుడు మారి సేవ చేస్తున్నాడు. అతను అంటాడు, నేను తాగుబోతున్నప్పుడు కట్టుకున్న భార్య నాకు విలువలే, నేను తాగుబోతున్నప్పుడు మా పక్కింటో నన్ను చూసి భయపడలే. పోరా తాగుబోతు సన్నాసి, నువ్వు చెప్పేది ఏందిరా?
నా జీవితం కుక్కలు చెప్పిన ఇస్తరాగా మారింది. ఈరోజు నేను దేవునికి సాక్షిగా మారాను. మరి ఎప్పటికి కూడా త్రాగుడు వైపు వెళ్ళలేదు. నమ్మకంగా దేవుని వెంబడించాను. నమ్మకంగా మా సేవకుడికి మాట్లాడినాను. దేవుడు సేవకు పిలిచాడు, సేవలు వాడుకుంటున్నాడు అని సాక్ష్యం చెప్తే మనం వలవల ముసల కన్నీరు గారు చేసి ఆడు మారాడంటారా, ఆ మారిందంటారా అని చెప్పుకొని తుడుచుకొని మళ్ళీ అదే బతుకు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు అప్పుడు లేని ఘనత ఇప్పుడు దేవుడు మాకు ఇచ్చాడు. గాడిద మీద ఏసు ఎక్కినప్పుడు ఎలా గంత వచ్చిందో అలాగా ఈ దున్నపోతల మీద, ఈ అడ్డగాడుల మీద ఆయన ఎక్కితేనే గంత వచ్చిందని వాళ్ళు డప్పు కొడతా ఉంటే, అది తెలిసి కూడా అటువంటి జీవితం కావాలని ఆశ ఉన్నప్పటికీ కూడా నీ విలువలను, నీ భక్తిని, నీ ఆత్మీయతను తొంగలో దొక్కేవా, నష్టపోతావు. జాగ్రత్త. అది నీకు ప్రయోజనం కాదు, అది నీకు ప్రయోజనాన్ని ఇవ్వదు. ఒక శ్రేష్టమైన నిర్ణయం కలిగి కట్టుబడి దేవుని కొరకు బతికితే అదే నీ పిల్లల్ని ప్రభావితం చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన పిల్లలు మన మాట వినాలంటే మనం మన తండ్రి మాట వినాలా. ఎవరు మా తండ్రి? ఆయన. నువ్వు ఆయన మాట వినవు, మరి నీ పిల్లలు నీ మాట ఎట్లంటారు? వింటారా? ఏంట్రు? ఇసాకు గురించి నాకు అదే ఆశ్చర్యం అండి. బైబిల్లో అసలు మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి, డాడీ కట్టెలు ఉన్నాయి, నొప్పి ఉంది, బలిపశువు ఎక్కడంటే, మై డియర్ సన్ గాడ్ లుక్ టు దెమ్, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి దుఃఖ స్వరంతో వెళ్ళాడు పైకి. ఆడికి వెళ్ళిన తర్వాత అన్ని పేర్పించాడు కొడుకుతోనే. తాడు తెచ్చి నిర్దాక్షిణం కడతా ఉంటే కాముకు చదువుతుంది. ఇప్పుడు వాళ్ళు అట్టుంటారా? ఈసిరి నిన్ను ఆపుతాడు దాంట్లో. అసలు ఈడు తండ్రి నాకు ఓరుడు దుంప దగ్గర ఈడు దుర్మార్గుడు నన్ను చంపడానికి వచ్చాడు ఈడు అని ఈసిరి నిన్నే దాంట్లో వేస్తాడు. కానీ ఆశ్చర్యం అండి, అసలు ఇస్సాకు ఏం మాట్లాడలేదండి. అసలు అబ్రాహాముని ఎదిరించలేదు, ఒక్క మాట మాట్లాడకుండా బలిపశువులు ఎట్లా పడుకున్నాడు అక్కడ. నాకు ఆశ్చర్యం, అసలు ఎట్లా ఇది అని 10-20 సార్లు చదివితే ఆ వచనాల్లో నాకు తగిలిన మాట ఏదంటే, అబ్రాహాము తండ్రి మాట విన్నాడు, దేవుడు మాట విన్నాడు కనుక తన కొడుకు అబ్రాహాం మాట విన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం దేవుని మాట వింటే మన పిల్లలు మన మాట వినేటట్టుగా దేవుడు చేస్తాడు. పిల్లల హృదయాల్ని తండ్రుల వైపు తిప్పే దేవుడు ఆయన. పిల్లల హృదయాల్ని తండ్రుల వైపు తిప్పుతాడట ఆయన. ఇది నేను చెప్పట్లే, బైబిల్లో ఉంది ఆ మాట. పిల్లల హృదయాల్ని తండ్రుల వైపు తిప్పుతాడు. ఒకప్పుడు నీ మాట అంటే లెక్కలేనోడైనా నువ్వు దేవుని మాటని బతికావా, ఖచ్చితంగా నీ మాట వింటాడంతే. వినకపోతే నువ్వు చెప్పింది వాడి జీవితంలో జరుగుద్ది. సురకలు పడతాయి, దేవుడు దెబ్బ కొడుతుంటాడు. అమ్మో మా నాన్న చెప్పినట్టు జరుగుతుందిరా, మా అమ్మ చెప్పినట్టు, అబ్బో తేడా పడి మా అమ్మో అట్లా ఉండకూడదు అని చచ్చినట్టుగా ఘాట్లోకి వస్తాడు. గూట్లో పడుద్ది జారి నిముక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గూట్లో పడినంత వరకు ఎట్లా ఉంటుంది బాధ, విపరీతమైన బాధ. జారి నిముక గూట్లో పడింది అనుకోండి, సమ్మగా ఉంటుంది. నొప్పంతా తీరిపోద్ది. ట్రాక్ తప్పిన వాళ్ళు మళ్ళీ ట్రాక్లోకి వస్తారు. జాగ్రత్త. దేవునికి అందుబాటులోకి రావాలి. గెహాజీ జీవితాన్ని చూసే మనం పాఠం నేర్చుకోవాలి. దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, సేవకుడు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని కట్టుకున్నావా, ఒక ఎలీషా లాగా. ఏలియాకు అందుబాటులో ఉన్న ఎలీషా తన జీవితాన్ని కట్టుకున్నాడు గనక రెండంతలుగా వాడబడ్డాడు. కానీ ఎలీషా అందుబాటులో ఉన్నప్పటికీ గెహాజీ తన పని తాను చేసుకుంటూ వచ్చాడు. ఆ డబ్బు మూటల కోసం వెళ్ళి వచ్చిన తర్వాత గెహాజీని ఎలీషా పాస్కరం అడిగాడు, ఏడకెళ్ళావంటే ఏడకెళ్ళలేదండి, నేను ఏడే ఉన్నానే అన్నాడు. నేను ఏడకెళ్ళలేదు సార్, నేను ఏడే ఉన్నాను అన్నాడు. అరే నా సేవకుడితో దేవుడు మాట్లాడవచ్చు కదా, నా సేవకుడిని దేవుడు చెప్పుండొచ్చు కదా.
అన్న ఆలోచన కూడా రాలే. టపిమని మా అబద్ధం ఆడాడు. నేను ఎటుపోలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. జాగ్రత్తగా చూడండి, మంచి పరిచారకుడుగా ఉన్నప్పుడు తన స్వభావం ఎట్లా ఉందో, తన బుద్ధి బయటపడిన తర్వాత తన స్వభావం ఎలా మారిందో మీకు అర్థం అవ్వాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక 3 నెలలు బాగానే ఉంటాం. సడన్గా బుద్ధి బయటపడుద్ది. ఏం బయటపడుద్ది? బుద్ధి బయటపడిన తర్వాత మరలా వదులుకున్న దాన్ని జొరడం మొదలు పెడతాం. ఇంకా అత్యధికంగా, ఇంకా బైబిల్ చెబుతుంది, ఒక దెయ్యం విడిచిపోయింది, ఇల్లు ఊడ్చి శుభ్రం చేస్తుంది కదా, పోయిన దెయ్యం 8, ఇంకా 7 దెయ్యాలు వేసుకొస్తుంది, 8 దెయ్యాలు అవుతాయి. బైబిల్ చెబుతుంది, మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డది. వీడు బాప్తిజం తీసుకోక మునుపు ఒక రకం బాగున్నాడు రా లోకంలో ఉన్నప్పుడు. వీడు తీసుకొని లోకంలో అటు ప్రార్థనే ఇటు లోకంలో ఉన్నప్పుడు మరీ దుర్మార్గుడు అయ్యాడు. ఈడ డైలాగ్ అంటాం కదా మనం అంటాం కదా, ప్రార్థనకు వస్తున్నా ఇంకా మారలేదని. నేనంట, నువ్వు మారేవమ్మా, అమ్మ నువ్వు మారేవా, అమ్మ నువ్వు మారేవా, అమ్మా ప్రార్థనకు వచ్చి ఇంకా మారలేదు. మరి నువ్వు ప్రార్థన రావట్లేదా, నువ్వు ప్రార్థన రావట్లేదమ్మా? ఎవరి కాళ్ళు ప్రశ్న వేసుకోండి. నాకు నేను ప్రశ్న వేసుకోవాలి, తప్పదు. మార్పు ఉందా నాలో? అక్కడ ఆ విషయంలో మారగలుగుతున్నానా? మార్పు చూపగలుగుతున్నాను? నన్ను నేను ప్రశ్నించుకోవాలి, నిన్ను ప్రశ్నించుకోవాలి. చర్చికి వచ్చినంత ఓరక పరలోకం ఆయన రాసేవాడు, సేవకు వచ్చినంత ఓరక నాకు పరలోకం ఇవ్వడు. ఆయన చెప్పినట్టు బతికితేనే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు మించిన ఆప్షన్ లేదు. మా బుజ్జ, మా కన్నే, మా చిట్టే, వారం ఎంత కమ్మంగా వచ్చింది అమ్మ బుజ్జ, నా అబ్బాయి, అమ్మో పరలోకం వీడికి ఇచ్చేయాలి అండో. అమ్మో బాబోయ్, సేవ కొరకు కుటుంబం వదిలిపెట్టాడు, కష్టాలు పడ్డాడు, నా తండ్రి నా కన్నే అని జాలిపడి నాకు పరలోకం ఇవ్వడం, రేపు నిలబడరు అక్కడ అంటాడు, నా చెట్టా చేస్తాడు. కింద నుంచి పై దాకా చివరి దాకా మొత్తం చెక్కింగ్ చేస్తాడు. క్లారిటీలో ఉంటే పో అంటాడు, లేదంటే ఆడుండరా అంటాడు, అటు నుంచి అటు పోరా అంటాడు. జాగ్రత్త, ఎక్కడ ఉన్నప్పుడు జాలి తడిచేది, ఆడికి వెళ్ళిన తర్వాత యోధా గోత్ర కొదమ సింహం. జాగ్రత్తగానండి. గెహాజీ జీవితాన్ని దేవుడు మనకొక గుణపాఠంగా ఏర్పాటు చేశాడు. ఒక మంచి పరిచారకుడుగా ఉన్నప్పుడు ఇతను ఒక పనోడుగా ఉన్నాడు. ఎక్కడ సాకులు చెప్పలే. పాస్టర్ గారు నాకే పని చెప్తున్నాడు, పాస్టర్ గారు నన్నే పొమ్మంటున్నాడు, పాస్టర్ గారు నన్నే పడుకుపోతున్నాడు, కాసి పడుకుందామంటే ఛాన్స్ ఇవ్వట్లే. వాళ్ళందరూ ఎడుదలు పెట్టి నన్ను వేసుకొని పోతున్నాడు ఎడకపోయినా. ఇక ఆయన వెనకాల నేను తిరగతా, ఆయన సాగి చేయలే సత్తున్నా. ఈ డైలాగులు ఏమి లేవు, ఎటు పోతే అటు పోయాడు. అందుకనే పరిశుద్ధాత్మ అంటాడు పనివాడని గెహాజీ. మీరు చూడండి, రెండో విషయం, అదే రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 20వ వచనం. రాజుల 2వ పుస్తకం 5:20. నా యజమానుడు సేవకుడు ఒక యజమానుడిగా భావించాడు. నాకు నా యజమానుడు నా సేవకుడు అనుకున్నాడు. ఇప్పుడు పనోళ్ళు యజమానులు మాట అంటారుగా. ఈరోజు ఎట్లా ఉన్నారు తెలుసా? ఆయన ఎవడు నాకు చెప్పడానికే? ఆయన ఎవడో తెలీదా? పాస్టర్ అంటగా. ఎంత పాస్టర్ అయితే ఆత్మీయ తండ్రి అంటగా. ఎంత ఆత్మీయ తండ్రి అయితే నన్ను ఎట్ట చూస్తున్నాడు, ఎట్ట కనబడుతున్నాను, ఇటువంటి ఫీలింగులు మాట్లాడే రకాలు లేకపోలే విశ్వాసుల గుంపుల్లో. అటువంటి వాళ్ళకి ఒక పాఠం. ఈ వ్యక్తి పనివాడు అని రాయబడ్డానికి కారణం ఏంటంటే అంతగా అడిగాడు. అక్కడ ఎందుకు అడిగాడు అంటే సేవకుణ్ణి ఒక యజమానుడిగా చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దాసులు యజమానులు తట్టు చూసినట్లుగా ఈ గెహాజీ ఎలీషా పాస్టర్ గారు ఒక యజమానుడిగా, నా రైతు నువ్వు, నా కాపరు నువ్వు,
నా యజమానుడు అని అట్లా భావించాడు కనుక ఎక్కడ కూడా ఎదురాడి మాట్లాడిన దాఖలాలు కనబడలేదు. ఈ యజమానుడు జీతం ఇచ్చేవాడు కాదు. ఈ యజమానుడు జీతం ఇచ్చేవాడు, కమిషన్ ఇచ్చేవాడు కాదు, జీతం ఇచ్చేవాడు కాదు. దేవుని ప్రతినిధి కనుక ఈయనకి చేస్తే నాకేమవుతుంది, ఇదేదో బయట చేస్తే డబ్బులు వస్తాయి కదా, కాదు కాదు. ఈయన నా యజమాని. దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు. సేవకుడు గుమస్తాలు అంటాడు. గుమస్తాలు ఉంటారా కంపెనీల్లో? వర్కర్లు ఏం చేయాలా? గుమస్తా మాడి, నువ్వు 10th, ఐఎమ్ డిగ్రీ, డోంట్ టాక్, సిట్టు అంటే కుదరదు. అరే బాబు, అది బయట చూసుకుందాంలే. ఏడా నాకు ఒక పవర్ ఉంది, ఆ లెక్కలో చూస్తా, బయలుదేరు. ఏంది బయలుదేరం అంటున్నావు? ఎవరు నువ్వు? గుమస్తా. నేను మేనేజర్ ఫోన్ చేస్తా, నాకు తెలియదు నెంబర్ కొన్నావా, చేయి. హలో మేనేజర్ గారు, ఇక్కడ ఒకడు ఉండి ఎగురుతున్నాడు ఎగస్ట్రాలు. ఎవరది? ఎవడు? గుమస్తా అంటగా, పోనివో. ఏందాయా? ఆడు మాట అంటలేదండి. నేను ఏడవనమంటే ఆడ ఉన్నాడు, ఇది చేయమంటే అది చేస్తున్నాడు. సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? వీడు వేస్ట్ సార్, వీడు మేసేకాడిని కూసేకాడు చెడగొట్టిన రకమైన వీడు మామూలు కాదు. ఇక మాట్లాడే పల్లె. ఫోన్ అడిగి, చెప్పండి మేనేజర్ గారు, బయలుదేరు. అబ్బాయి, సార్ ఏమన్నారు సార్? రే బయలుదేరు. అది కాదు సార్, ఏం పెడై. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గుమాస్తా లాంటి వాళ్ళు అంతే, కాపలాదారులు. ఆయన ఇచ్చిన ఆర్డర్ మీకు చెప్పడమే కానీ మా ఆర్డర్లు ఏమి లేడా. ఆయన ఏం అమలు చేస్తే మీకు చెప్పడమే ఆ పని. దాన్ని దాడితే ఎట్లా ఉంటుందా అయ్యా అని చెప్పడమే. వాని వారి క్రియలకు జీతం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఆమేన్. జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ఫస్ట్ టైం జీవితం ఇచ్చాడు, ప్రాణం పెట్టి జీవితాన్ని ఇచ్చాడు. రెండోసారి రాబోతున్నాడు జీతం ఇవ్వడానికి. నీ పనికి జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఎలా పని చేస్తున్నావు, ఎలా బతుకుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇవన్నీ కూడా ఆయన లెక్కల్లో పెట్టి నీకు జీతం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక మంచి యజమానుడిగా భావించాడు గెహాజీ. మూడవ కారణం చూడండి, అదే రాజుల 2వ పుస్తకం 8వ అధ్యాయం 4-5 వచనాలు. త్వరగా రాజుల 2వ పుస్తకం 8వ అధ్యాయం 4-5 వచనాలు. మాట్లాడి అవును, భలే ఆశ్చర్యం అండి. 5వ అధ్యాయంలో తేడా చేశాడు. మాస్టర్ గారు చూస్తుండగా తెల్లని కుష్టి వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. 6వ అధ్యాయంలో లేడు, 7వ అధ్యాయంలో లేడు, మరల 8వ అధ్యాయంలో ఎంటర్ అయ్యాడు. ఎలా ఎంటర్ అయ్యాడంటే, ఆ దేశపు రాజు విన్నాడు, అయ్యా ఒక కుష్టి రోగి ఈ బజార్ల మీద తిరుగుతున్నాడు, ఈ దరిదాపులో తిరుగుతున్నాడు. ఎవరది? అయ్యా అతడు పేరు గెహాజీ అండి. ఇతగాడు ఎలీషా గారి దగ్గర శిష్యరికలో ఉన్నాడు. మరి ఎందుకు కుష్టి వచ్చింది ఏమోనయ్య అర్థం కాలేదు. ఆయన ఆడికెళ్తే ఆడికెళ్ళాడు, ఏం చెప్తే చేశాడు, మరి ఏమైంది అర్థం కాలేదు. కుష్టి రోగి మారిపోయాడు. ఎలీషా ప్రవక్త, దేవుని ప్రతినిధి, ఆయన మాట్లాడడానికి అవకాశం లేదు. మరి ఏం జరిగింది? పిలవడండి. అంతఃపురంలో తెచ్చారు. గెహాజీ, ఎలీషా పనివాడైన గెహాజీతో రాజు అడుగుతున్నాడు, ఎలీషా ద్వారా జరిగిన అద్భుతాలు చెప్పాయి అంటయ్యా. నేను కన్నులారా చూసా, నా దైవజనుడు ప్రార్థించినప్పుడు చచ్చిపోయిన బిడ్డ బ్రతికాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చచ్చిపోయిన బిడ్డ బ్రతికాడు. నేను సాక్షిని, నేను చూశాను. ఐఎమ్ ద ఐ విట్నెస్ అని మాట్లాడుతుండగానే ఆ దేశంలో కరువు వచ్చిందని ఎలీషా పాస్టర్ గారు సలహా తీసుకొని 7 సంవత్సరాల పక్క ప్రాంతానికి వెళ్ళి వచ్చింది ఆ షూనేమి గనురాలు బిడ్డని పట్టుకొని. మరలా ఆమె ఆస్తి వివరాలు మొత్తం రాజుగారి ద్వారా మరలా పొందుకుందామని, ఎవడు ఆక్రమిస్తే
తేడా చేస్తే ఈయన మాట్లాడుతున్నాడు అవచ్చు, అయ్యా అయ్యా నేను చెప్పిన తల్లి ఈవే, చచ్చిపోయినప్పుడు ప్రార్థన చేస్తే బ్రతికిన బిడ్డ వీళ్ళే. సేవకుడు కాడ తేడా చేసాడు అతను. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఎలీషా పాస్టర్ గారికి, గెహాజీకి తప్ప ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎన్నర్లో జరిగింది. కుష్టి రోగంతో బయటకు వచ్చాడు. బయటికి వెళ్ళిపోయాను కదా, ఆయన నాడు ఉంచుకోలేదు కదా, కుష్టి రోగం వచ్చింది, కనీసం జాలిపడి నన్ను దూరంగా ఉంచలేదు, ఏం మాట్లాడలేదు, అలా సొత్తా ఉండిపోయాడు. ఆయనేం పాస్టరు, ఆయన చేసే సేవ అన్న ద్వేషం కోపం మనసులో పెట్టుకున్న వ్యక్తి అయితే రాజు గారు ఆ మాట, మా గొప్పోడు కోసం అడిగామండి, ఇంతకు మించి ఎవడు కనపడలేదు నీకు దేశంలో పాస్టర్లో? ఎలీషా పాస్టర్ కనపడ్డా? మా గొప్పోళ్ళే. అయ్యో నయమాన్ వస్తే ఆయనే తమ్మని చెప్పాడు డబ్బులు, నేను తెస్తే తీరా నన్ను చెప్పించాడు అని చెప్తే ఎవడు తెలుసు? అది కాని మాడపల్లి ఎవడు తెలుసండి అక్కడ. కానీ ఆశ్చర్యం అండి, అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి తేడాబడి బయటికి వెళ్ళినా ఆ సేవకుని గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ సేవకుని గురించి నీ సాక్ష్యం ఏంటి? నువ్వేం సాక్ష్యం ఇస్తున్నావు? నీకు అనుకూలంగా ఉంటే మంచోడు, అనుకూలంగా లేకపోతే ఆయన మంచోడు కాదు అనుకున్నంత మాత్రాన ఆయన చెడినోడు కాదు, చెడ్డోడు కాలేడు. జాగ్రత్త. ఈరోజు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఒకవేళ మా ప్రవర్తన సరిలేదనుకోండి, మా తీరు సరిలేదనుకోండి, మా విధానాలు సరిలేవనుకోండి, మా వైఖరి సరిలేదనుకోండి, ఖచ్చితంగా దాని ప్రతిఫలం మేము అనుభవిస్తాం. ఖచ్చితంగా మేము అనుభవిస్తాం. ఎవరు వదిలిపెట్టాడు దేవుడు. సేవ చేశానని నేనేం గరుడు కాదు ఆయన దృష్టిలో. నీతో సమపాలుగానే చూస్తాడు నన్ను. అసలు ఆశ్చర్యం అండి గెహాజీ గురించి. అసలు కుష్టి ఐదో అధ్యాయం చివరిలో వచ్చేసాడు. 8వ అధ్యాయంలో రాజుగారు పిలిస్తే అసలు తన సేవకుడు గురించి చెడ్డ మాట మాట్లాడతలే, చెడ్డ సమాచారం ఇవ్వట్లే. ఎలీషా పాస్టర్ గారి ద్వారా జరిగిన అద్భుతాల గురించి, మేలు గురించి మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం. తన సేవకుడు గురించి మంచి సాక్షి అనుభవం ఇతనికి ఉంది. అంటే ఇతడు ఇష్టపూర్వకంగా సేవకుని వెంబడించాడు. అయిష్టముతో సేవకుని ఎదుట ఎప్పుడు ప్రవర్తించలే. అయిష్టంగా ఎప్పుడు ప్రవర్తించలేదండి. సేవకుడు ఏదని చెబితే అది నా బాధ్యత, నా వంతు, అది నా పని అని తీసుకున్నాడే కానీ దాన్ని అయిష్టంగా అనాలోచితంగా భావించి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఎలీషా దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పటికీ చెడ్డ మాటలు ఎలీషా గురించి మాట్లాడతలే. చెడ్డ మాటలు ఎలీషా గురించి మాట్లాడతలే. మంచి సాక్ష్యం చెబుతున్నాడు. ఓకే, రాజుగారు కదా, ఒక అధికారి కదా, మరి అబద్ధం ఆడితే తేడా పడితే సంపేతన ఒక నిజం మాట్లాడు అనుకుందాం. ఇంకెక్కడ మాట్లాడు అంటే ఒకరి కాడ ఒకలాగా, ఇంకొకరి కాడ ఒకలాగా, ఇంకొకరు ఒకలాగా మాట్లాడా లేదు. ఆ తీరుంటే రాయించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ తీరు లేదు. అతడు రాజు దగ్గర ఏ మాట మాట్లాడాడో అదే మాట కంటోపడ ఎక్కడైనా చెప్పడానికి ఇష్టపడ్డాడు. అందుకనే మరొక కోణాన్ని పరిశుద్ధాత్ముడు తన కోసం రాయించలేదు. లేదు. సేవకుల గురించి చెడ్డ సమాచారం, చెడ్డగా మాట్లాడటం అది మనకి ఆరోగ్యదాయకం కాదు, అది క్షేమం కాదు. ఒకవేళ గెహాజీ మళ్ళా పొరపాటు చేసి ఉంటే తీవ్ర నష్టం, ఎప్పటికీ నష్టపోయాడు. కొంతమందికి ఎంత నష్టం జరుగుతున్నా, ఎంత తేడా పడుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ బుద్ధిని మార్చుకోకుండా శాపాన్ని మరీ కొనుక్కు తెచ్చుకొని తీరలే. అది మనకు ఉండకూడదు.
పక్క వాళ్ళ గురించి చెడ్డ సాక్ష్యం నువ్వు పలకొద్దు. చెడుగా మాట్లాడడానికి త్వరపడొద్దు. ఎందుకంటే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. మలాకి 3:16 ప్రకారంగా, మత్తయి సువార్త 12:36, 37, 38 వచనాల ప్రకారంగా ప్రతి మాటకు ఆయన లెక్క అడుగుతాడని బైబిల్ చెప్తుంది. ప్రతి మాటకు ఆయన లెక్క అడుగుతాడు. నీ మాట కొంపలు కూల్చేది ఉండకూడదు, జీవితాలు పాడు చేసేది ఉండకూడదు. కొంతమంది అండి వాళ్ళు మాట్లాడే మాటలకి కొన్ని ప్రాంతాల్లోనే కొట్టుకొని గందరగోళాలయ్యే పరిస్థితులు. నీ మాటే, నీ తొందరపాటు ఆలోచనే, నీ ఉద్రేకమే. జాగ్రత్త. మనుషుల్లో కళ్ళు మనం ముయ్యొచ్చామో కానీ మాయ చేయొచ్చామో కానీ చూస్తున్న దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఖచ్చితంగా తీర్పిస్తాడే ఎవడా. ఓహో, ఎవరు నిద్రలు వేసి కొట్టుకున్నారంటే నిద్రలు పోకుండా ఉన్నోళ్ళు కూడా కొడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆమె అంటుకుంటే మిగతా వాళ్ళకి అంటలేదు అంటావు. చూస్తలేదా? ఆయన కనులుండి కానకుండునా, చెవులుండి వినకుండునా అన్నాడు. దాని ప్రభావం ఎక్కడో ఒకసారి పడుద్ది. కనుక ఇతరుల కోసం అసలు చెడ్డ మాట్లాడడం కాదు, అసలు అటువంటి మనసు ఉంది. అసలు మాట్లాడక కామ్ ఉండిపో, మంచిది. ఏదైనా మాట్లాడగలిగితే మంచి మాట్లాడలేదు, నోరు మూసుకొని ఉండు. దానికి మించిన ఉత్తమం ఇంకోటి లేదు, బోడుగున్నంత ఉత్తమం ఇంకోటి లేదు అన్నట్టు. ప్రశాంతం, తెలివిగా మనం మాట్లాడుతున్నామని మనం అనుకుంటాం. అది నిన్ను తగలబెట్టు, దాని సంగతి నీకు అర్థం కావట్లే. అది నిన్ను నష్టానికి తీసుకెళ్తున్న సంగతి నీకు అర్థం కావట్లే. అర్థమైతే మనం మాట్లాడు. దాని ఎఫెక్ట్ గమనించండి, గ్రహించండి మీ జీవితాల్లో. అర్థమైతే వామో దాని ప్రభావమే కదా ఇది అని మనకు అర్థమైతే దేవునికి అప్పగిస్తాం. దేవుడు చూస్తాడు. ఈరోజు మనుషుల మధ్య కత్తులు తగట్లే, చేతులు తగట్లే, మాటల యుద్ధం అట. ఏ యుద్ధం? ఈ మోడర్న్ నవనాగరికతలో ఏ యుద్ధం ఇది? యాక్షన్ రియాక్షన్. తెలుగులో మాటకు మాట. మీరు వార్తలు చూస్తారుగా, మాటకు మాట, మాటకు మాట. మాటల యుద్ధమే. అది మన జీవితాలను నష్టం చేస్తుంది. అది నువ్వైనా నేనైనా. ఆ తీరు నాకుందనుకోండి, నష్టపోయేది నేనే, దాంట్లో సందేహం లేదు. అవతలోలు కంటే 2 అంతల నష్టం నాకే జరుగుద్ది. మాటతో కప్పడానికి కానీ, మాటతో మెలితిప్పడానికి కానీ, మాటతో మెలికిలేయడానికి కానీ ఆలోచిస్తే ఆ మాటే ప్రభావితం చేసి నీ జీవితాన్ని అణగద్రొక్కుద్ది. అంత డేంజర్ అది. కనుక నాలుగు గురించి కానీ, మన మాట గురించి కానీ బైబిల్లో చాలాసార్లు చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడాడు దేవుడు. ఈ నాలుకైనా ఈ మాట అయినా ఎంత ప్రభావమో, ఎంత బలమో, దాని బలం ఎంత దాకా తీసుకెళ్ళొద్దో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. నష్టపోతాం. బైబిల్ ఒక మాట ఉంది, మా నాలుకలతో మేము సాధిస్తామనుకుంటారట. ఏంది? నాలుకలతో చూడలేదు ఎప్పుడు? కీర్తనలో 2 చూపిస్తా. 12వ అధ్యాయం 4వ వచనం. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని. ఇంకెవడు ప్రభు? నీ నాలుకే, నీ పెదవులే నీకు ప్రభు. అంతేగా. నాలుకలతో సాధిస్తాం అనుకుంటే అట్ట కుదరదు సార్. నీ మాటే నీకు ఆయుధం అనుకుంటే చాలా ప్రమాదం.
న్యాయబద్ధమైన మాట, దాంట్లో సందేహం లేదు, దేవుడు నీ పక్షాన ఉంటాడు. అన్యాయంతో కొన్ని మాట, దేవుడే నీకు విరోధం అవుతాడు. నా విషయమైనా నీ విషయమైనా ఇదే లెక్క, అంతమించి ఏమీ లేదు. కనుకనే మాట గురించి, నాలుగు గురించి దేవుడు బైబిల్లో చాలా నొక్కి ఒక్కనిచ్చి మాట్లాడాడు. జాగ్రత్త, దేవుడే చెవియొగ్గి వింటాడట, దేవుడే చెవియొగ్గి వింటాడట. ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడట. కనుక ఏ సాక్ష్యం పలుకుతున్నావు, నీ తోటి సహోదరుడి గురించి అవ్వచ్చు, నీ తోటి సహోదరి గురించి అవ్వచ్చు, మీ అత్త కోసం అవ్వచ్చు, మీ మావ కోసం అవ్వచ్చు, లేక నీ తోబుట్టు కోసం అవ్వచ్చు, లేక నీ తమ్ముళ్ళ కోసం అవ్వచ్చు, నీ అన్న కోసం అవ్వచ్చు, నీ సేవకుడి గురించి, ఎవరి గురించి అయినా ఏం మాట్లాడుతున్నావు, ఏ సాక్షిస్తున్నావు నువ్వు? అది న్యాయబద్ధం కాకపోతే మాత్రం దేవుడు ఖచ్చితంగా తక్కెడి పెట్టి చూచాడా, లెక్కేశాడా, నీకు నలుగు పడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు అనుకొని ఆ పెళ్లి నలుగు కాదు, ఈ నలుగుడు వేరు. కానీ అద్భుతం అండి, గెహాజీ అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా సేవకుడి గురించి చెడ్డ సమాచారం మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా. 4వ కారణం చూడండి, అదే రాజుల పుస్తకం 4:36. త్వరగా రాజుల 2వ పుస్తకం 4:36. జాగ్రత్తనండి, సేవకుని మాటకు విలువిచ్చాడు, సేవకుని మాటను గౌరవించాడండి. సేవకుని మాటను గౌరవించాడంతే. సేవకుని మాట దైవికంగా ఎంచగలిగితే అది మనకు ఆశీర్వాదం. అది గద్దించే విషయంలో అవ్వచ్చు, మనల్ని మందలించే విషయం అవ్వచ్చు, మనల్ని ఆశీర్వదించే విషయంలో అవ్వచ్చు, ఒకే భావం నీకు ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైనా పుట్టాడు దుఃఖంలో వచ్చారు ఇక్కడికి, నేను ఆరాధన చేస్తా, చూచితివి నా కన్నీటిని తోడచితివే నా యేసయ్యా. బిడ్డా, కన్నీటిలో ఉన్నావా? కష్టాల మధ్యలో ఉండిపోయావా? నీ భర్త నేను అర్థం చేసుకోవట్లేదా? నీ పిల్లలే నీకు మేకులయ్యారా? ఇక చూసుకో, నాగార్జున సాగర్ డ్యాములు ఎత్తినట్టే. ఇక చూసుకో, ఇక డబ్బా ఎత్తి డబ్బా నిండిపోయా, అంత ఏడుపు. అవునయ్యా అంటారు. అమ్మా అయ్యా. వర్తమానం, నీ దుఃఖాన్ని దేవుడు చూశాడు, నీ దుఃఖాన్ని దేవుడు తీరుస్తాడు. బాగానే ఉంది స్పందన. అయిపోయిన తర్వాత అయ్యగారు, దేవుడు నాతోనే మళ్ళీ నాతోనే మాట్లాడాడండి. మంచిదమ్మా, సంతోషమమ్మా, ఆనందమమ్మా, హ్యాపీ అమ్మా, హల్లెలూయా అమ్మా. అయిపోయింది. తర్వాత వారం, ఓ మానవా నీ పాపం మానవా. ఏం మానేదయ్యా? ఆ సిస్టరే ఒక వారానికే పాట మారిందిగా, దేవుడు సహాయం చేసేసాడుగా, కన్నీరు తుడిచేసాడుగా, రోగం పోయిందిగా, ఆరోగ్యం వచ్చేసిందిగా, మరలా విడుదల పొందాంగా, మరలా ఉద్యమం వచ్చిందిగా, మరలా యథావిధేయంగా. ఓ మానవ నీ పాపం. ఆరాధన నచ్చలే. అయ్యగారు ఏదో పాపం పొద్దుత్తమాని పొడుస్తుండు, నచ్చలే. బిడ్డా టీవీ మాను, నీ గుడ్లు పేలుతాయి. మామూ ఇదేం వేసాం, గుడ్లు పేలుతాయా? అయ్యో మామూలు దొరికాడు మాకు పాస్టర్, మా ప్రాణం తోటం దొరికాడు అయినా. పోయి ఈయన చేతులు పడ్డాను నేను, ఏసు రక్తం వేసేయం భలే ఓడి దొరికాడయ్యా నాకు, యాస్తోడు దెబ్బ. ఇంకంతే, ఒక 5 నిమిషాలకి తెగులు వచ్చిన కోడి పెట్టలేగా, టస్మీ నోటి పెట్టలేగా
తండ్రి నా ఆత్మ నీకు అప్పగించేశా. నేను అనేది ఏంటంటే నేను అనుభవించి మాట్లాడుతున్నా. సేవలో నేను వ్యక్తిగతంగా అనుభవించి మాట్లాడుతున్నది, వ్యక్తిగతంగా స్పృహ కలిగి మాట్లాడుతున్నా. ఇదే వైఖరి చాలా మటుకు 99% విశ్వాసుల్లో అది స్థిరమైపోయింది. అంటే దేవుడు నీ అవసరతను మాట్లాడినప్పుడు, దేవుడు నీ బాధను మాట్లాడి అంతగా స్పందించావో అంతకంటే ఎక్కువగా నీ పాప విషయంలో స్పందించు. దేవుడు 2 మాట్లాడతాడు, మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. మంచి చెప్పినప్పుడు హుషారుగా ఉండి, చెడు చెప్పినప్పుడు ఉసూరుగా ఉంటే కుదరదు. దేవుని మాటే అది దేవుని మాటే. నేను అంటాను, సేవకుని మాట విలువగా ఇస్తే అసలు నీకు మరొక ఆలోచన రాదు. మాస్టర్ గారు నా కోసం వాక్యం చెప్పాడు, ఎవరు చెప్పుకుంటారు నా కోసం, నా గురించే ఈరోజు ప్రసంగం అంతా నా మీద నడిచింది. ఏది అమ్మా, ఏమో రైల్వే ట్రాక్ అని నడవడానికి, లేకపోతే రోడ్డుగా సైకిల్ తొక్కడానికి నా మీదే నడిచిందని ప్రసంగం అంతా. అటువంటి నడిచే ప్రసంగాలు పనికిరావు సంఘాలు. నేను చెప్తున్నాగా, అటువంటి ప్రసంగాలు చేస్తే మిమ్మల్ని ప్రభు కొరకు కట్టలేను, మిమ్మల్ని క్రీస్తు కొరకు పట్టుకోలేను. అది నాకు తెలిసి సత్యం. సందర్భాలు బట్టి ప్రసంగాలు చేస్తే దేనికి పనికిరాదు. ఉప్పు లేని కూర ఎంత అంతే సంగతి, ఉప్పు కారం లేని కూర అట్టడుతో అంతే సార్, పక్కన పడేయడమే. నీళ్ళే అది దేని పనికిరావు. నేను తెలుసుకున్న సత్యం ఒకటే, దేవుడు మాట్లాడితేనే మనుషుల్లో కదలికలు రానప్పుడు మేము సొంత ప్రయత్నాలు చేస్తే ఏం మారుతారు? మేము సొంత ప్రయత్నాలు చేస్తే మీరు మార్పులు రావండి, రావు. నేను సంఘ కాపరిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, సేవకునిగా నీ క్షేమం కోరి, నా ఆస్తి నువ్వే, నా ఆనందం నువ్వే, నా సంతోషం నువ్వే, నా కిరీటం నువ్వే, ఇలా భావించి నేను చెప్పే మాట ఏదంటే, నేను స్వప్రయోజనం కోసం వాక్యం చెప్పినా అది దేవుని దృష్టిలో జ్ఞానమే. నా సొంత ఆలోచనతో వాక్యం చెప్పినా అది ఫలించదు. నా ఉద్రేకాలు కనపరిచినా అది ఉపయోగపడదు. కానీ దేవుని ఆలోచన మిళితమైందా అది ఎప్పటికైనా నీకు ప్రయోజనమే. సూర్యుని చెప్తున్నాను, అలలేదు చెప్తే బాగుంటుంది. అరవండి కాస్త గట్టిగా. ప్రవహించే నీళ్ళలో ఎత్తనం చేయండి, అది ఏదో ఒక చోట నిలిచి ఫలిస్తుందని బైబిల్ చెప్తుంది. దేవుని ఆలోచన నేను చెప్తున్నానండి, సేవకుడు ఖచ్చితంగా లోపాలని ఖండించాలి. ఆశీర్వాదాల ప్రసంగాలు కోరకండి. ఈరోజు సంఘాలు తప్ప తాళతో నింపడానికి కారణం ఏంటంటే మా అన్ని కూడా బ్లెస్సింగ్ మెసేజ్లే, ఆశీర్వాద వర్తమానాలే, ప్రాస్పర్టీ గాస్పల్, ఆశీర్వాదాలే. ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం లేదని నేను చెప్పట్లే, బైబిల్ కూడా చెప్పట్లే, ఉంది. ఆశీర్వాదం ఎక్కడ నిలబడుతుందంటే పరిశుద్ధ స్థలంలో నిలబడుతుంది. హల్లెలూయా. యోగ్యమైన జీవితంలో నిలబడుతుంది. లోక 10వ అధ్యాయం 6వ వచనం అంటాడు, సమాధాన పాత్రుడు ఆ ఇంట ఉండని ఎడల సమాధానం మీ వెంట వచ్చేస్తుంది. మేము ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగునుగా పలకమని చెప్పాడు. మేము అలా పలికినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు వర్ధిల్లుదురుగాక, దీవించబడుదురుగాక, దేవుడు కార్యాచరణగా మేము ఆశీర్వదించి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదానికి అర్హత కలిగినోడు అక్కడ లేకపోతేనట అది మా వెనక వద్దని బైబిల్ చెప్పింది. కనుక యోగ్యమైన వ్యక్తులకు మనం ఉంటే ఆశీర్వాదాన్ని మనమే స్వాతంత్రం తెచ్చుకుంటాం. ఒక భక్తుడు అన్నాడు, వాచ్మెన్ నీయన దైవజనుడు, ఆశీర్వాదం పెంపుడు కుక్కతో సమానం. పెంపుడు కుక్క ఎలాగైతే ఆ వ్యక్తిని చూస్తే వెనకపడి వస్తుందో ఆశీర్వాదం కూడా నేను అలా వెంబడిస్తుంది. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనలో ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు కనుక. నేను మరలా చెబుతున్నాను, సందర్భాన్ని బట్టి
ఒక దైవజనుడికి బలిపీఠం నిలబడినప్పుడు ఒకవేళ నీ జీవితంలో జరిగిన సందర్భాన్ని దేవుడు నా నోట ఉంచి మాట్లాడిస్తున్నప్పుడు నువ్వు అన్యదాన్ని ఆలోచించొద్దు. ఒకటే గమనించు, దేవుడు నాతో మాట్లాడుతుంది. నేనంటా కొంచెం బాధగానే ఉంటుంది, కొంచెం కష్టంగా మింగుడు పడదు. కానీ నేనంటాను, వినగా వినగా తినగా తినగా వేము తీయగా మారినట్టుగా ఇటువంటి వర్తమాన ఉపదేశం వినగా 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 మన అంతరంగం దేవుడు కడతాడు. ఆటోటి నీకు తెలియకుండా ఒక పశ్చాత్తాపం నేను అట్టా ఉండాలన్న ఆశ, వాంఛ, తపన, కోరిక మీరు రగులుద్దంతే. ఎవడు ఒక చెంబు నీళ్లు పోసి తలస్నానం చేయగలవాడు? చెంబు నీళ్ళతో చేయగల ఉన్నారు అంత జ్ఞానవంతులు ఇక్కడ? టాప్ 10లో పెడతాం వాళ్ళని. చెంబు నీళ్ళతో తలస్నానం చేయగలవా? నాలాంటి వాడికి అయితే కనీసం 2.5 బకెట్లు కావాలి. కొంతమందికి అది కూడా సరిపోదు. ఇక ఏదైనా వాగు ఉంటే వాగులో బావిలో దూకి కాసి వేదేస్తారు. మునిగి తేలాడితే కానీ ప్రశాంతం ఉండదు. చెంబడి నీళ్ళతో కాలు చేతులు శుభ్రం కడుక్కోలేము. ఎలా తలస్నానం చేయగలము? అంటే బకెట్లు నీళ్ళు అలా అవసరమో దేవుని వాక్యం కూడా దారాలుగా మనం పడతా ఉంటే మనలో ఉన్న మురికి, మనలో ఉన్న మస్టు, మనలో ఉన్న అదంతా కూడా పోద్ది. నీకు తెలియని స్థలం ఏదో మురికి అంటుకొని ఉన్న చొక్కాలో కానీ నీ దేహం మీద అది కూడా పోద్ది. కనుక టైం ఒక అర్ధగంట వాక్యం వినాలి, ఒక 15 నిమిషాల వాక్యం వినాలి కాదు. బైబిల్ లెక్క ప్రకారం చూస్తే 3 గంటల సేపు వాక్యం వినాలి. ఎటువంటి వాక్యాన్ని బోధించాడు దేవుడు అంటే ప్రజల పాపాలని ఎత్తిపట్టి ఒప్పింపజేశాడు దేవుడు. మీరు నెహెమ్యా గ్రంథం చదవండి. ఇజ్రాయేలు దేవుని ప్రజలు నిలబడి ధర్మశాస్త్రం విని అక్కడ ఆరాధన చేస్తే 6 గంటల సేపు ఓవర్గా 3+3 6 గంటల సేపు నిలబడి అక్కడ దేవుడు కాడ ఏడిస్తే దేవుడు కనికరించాడు. నేను కోరుకుంటున్నది మనం పరమ పరిశుద్ధులం ఉండలేవు. ఏదో ఒక లోపం అంటుతూనే ఉంటుంది. నేను అనేది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శుభ్రం చేసుకో, తప్పేం లేదు. కడుక్కో. అది పేరుకుపోయింది అనుకోండి, మురికి పేరుకుపోయింది అనుకోండి, అది గట్టిపడిపోయింది అనుకోండి, నువ్వు ఎంత రుద్దినా గోకినా ఈరినా లేకపోతే ఆ శర్మ ఉడేలా చేసినా కూడా ఆ మురికి పోయేటట్టు కనబడదు. దేవుడు మనకి ఇస్తున్న ఆప్షన్. ప్రతి వారం పనులెందుకు? ప్రతి వారం ఒప్పింపజేసేది ఎందుకంటే మనం ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుని మంచిది కదండి. రోజుకు ఒకసారి స్నానం చేతి బాగుంటుందా? వారం ఒకసారి చేతి బాగుంటుందా? లేకపోతే నెలకు ఒకసారి చేతి బాగుంటుందా? సంవత్సరం ఒకసారి చేతి బాగుంటుందా? లేకపోతే జీవితాంతం ఒక్కసారి చేతి బాగుంటుందా? ఆడి దగ్గరికి ఎవడు రాడు, కంపు కొడుతుంది. దేవుని సన్నిధిలో మనం అందుకని వారం కనబడతా మనల్ని ప్రిపేర్ చేసుకుంటా ఉండగలిగితేనే మనం ఆయన రాకడలో ఎత్తబడతాం. నేను కోరుకునేది మిమ్మల్ని డామినేట్ చేస్తే సేవకుడు వచ్చేది ఏమీ లేదు. నీ దుమ్ము లేపితే బలిపెట్టడం వచ్చేది ఏమీ లేదు. పడితే మా దుమ్ము ఆయన లేపుతాడు. అంత భయంతో పనిచేసిన స్థలం బలిపెట్టం. నోటుకు వచ్చింది మాట్లాడడానికి కుదిరే పనులు కాదు ఇక్కడ. ఆయన ఆత్మజ్ఞానంతో మాట్లాడితేనే ఏదైనా సంఘం ప్రయోజనకరంగా మారుద్దన్న ఆశ. దానిని అప్పగించుకొని పనిచేస్తున్నాడు. గెహాజీ ఎలీషా విషయంలో ఎట్లా ఫీల్ అయ్యాడంటే విలువగా ఇచ్చాడు దేవుని మాటగా. అసలు ఎంత మంచోడండి ఇతను. సరే ఈ విషయాలు చెప్తా సార్, గెహాజీ ఎంత మంచోడు అనిపిస్తుంది. అవును, అందరిలో మంచిగా ఉంది, ఎవరు చెడ్డోళ్ళు కాదు. దేవుడు అందరినీ యథార్థవంతులుగా చేశాడట. మనుషుల కల్పితాలకు లోనై మనలో మాయాజాలం, లేనిపోని ఆలోచనలు, ఆ ప్రభావాలు మన జీవితాల్ని భ్రష్టు పట్టించింది. కానీ దేవుడు మన యథార్థవంతులుగా చేశాడు. ప్రతి ఒక్కరిని దేవుడు యథార్థవంతుడిగా చేశాడు బైబిల్ చెప్తుంది. ఈ లోక మాయలో చిక్కబడుతున్న మనం అలా చిక్కబడి ఎడపడకుండా ఆయన కృపలో ఒదిగొండాలనే ఆయన శిలువ మీద రక్తం కార్చాడు. అలా రక్తం కార్చి వెళ్ళిపోయి కాముండకుండా సేవకులు ఏర్పాటు చేశాడు. సేవకులు ఏర్పాటు చేసుకుని వదిలేయకుండా సంఘ సహవాసం ఏర్పాటు చేశాడు. సహవాసం ఏర్పాటు వదిలేయకుండా ఒక క్రమం, ఒక నడిపింపు, ఒక పద్ధతి, ఒక విధానం,
ఒక ఆలోచన ఇచ్చి సంఘాన్ని కడతా వస్తున్నాడంటే దేవుడు ఎంతగా ప్లాన్ చేస్తున్నాడు మన కొరకు. టార్గెట్ మొత్తం ఒకటే, నువ్వు ఎట్టకేలకు పరలోకం అంటే ఆయన టార్గెట్, ఆయన గురువు ఒకటే, నువ్వు నేను పరలోకం ఉండాలి అంతే. అలా గురి కలిగి ఆయన పనిచేశాడు 3.5 సంవత్సరాలు. ఆ గురి కలిగే రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ గురి కలిగే అపోస్తలు ఏర్పాటు చేశాడు, సంఘం ఏర్పాటు చేశాడు, ఒక క్రమం పెట్టాడు. సంఘం ఏర్పాటు చేసి అలా వచ్చి వెళ్ళిపోతున్నావా? ఒక పద్ధతి, పాటలు పాడుతాం, వాక్యం చదువుతాం, ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఇవన్నీ ఒక క్రమం, ఒక పద్ధతి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఓవరాల్గా ప్రిపేర్ అయిపోవాలంతే. ఏదో కోళ్ళు దేవుడి చేత పట్టబడాలి, నువ్వు కట్టబడాలి దేవుని ఆలోచన. గెహాజీ ఎంత మంచోడైనప్పటికీ, అందుకనే నేను ఫస్ట్ పర్సన్ రాసింది ఏంటంటే మంచి పరిచారకుడే కానీ తన బుద్ధి బయటపడిన తర్వాత కలిగిన నష్టాల గురించి చెప్తాను. మనం ఇట్లా మంచి ప్రయోజకులుగా మారడం వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా ఉండడం వల్ల మనకు ఆశీర్వాదం ఆయన కృప మనతో ఉన్నది కాక.